హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AndhraParis Ruchulu. నేను మీ ఫ్రెండ్స్ Sravani. ఈరోజు మనము ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వీట్ ప్యాన్కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బెల్లం కరగబెట్టుకుందామండి. ఇట్లా కరగబెట్టుకోవడం వల్ల బెల్లంలో నలకలు, చెత్త, అలాగే అక్కడక్కడ ఇసుక తగులుతూ ఉంటుందండి. అవన్నీ మనకి వడబోసుకునేసరికి పోతాయి. ప్యూర్ బెల్లం సిరప్ అనేది వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేను వామాకు కషాయం కాసుకున్నానండి. ఇవి నేను వారానికి ఒకసారి మా పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళందరం తాగుతామండి. నేను ఇక్కడ గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటున్నాను. అంటే నేను మీకు ఇక్కడ కప్పుతో చూపించట్లేదండి. సుమారుగా ఇది 1 కప్పు ఉంటుంది. అలాగే ఇందులో నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వుల్లో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. పాలతో పోల్చుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి వారానికి ఒకసారి ఇచ్చినా మంచిదే. నేను ఇక్కడ నువ్వులు దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే లేడీస్కి కూడా చాలా మంచిదండి నువ్వులు. ఇప్పుడు నేను ముందుగా బెల్లంని కరగబెట్టుకున్నాను కదండి, దాన్ని నేను ఇందులో పోసుకుంటాను, వడబోసుకుంటాను. 1 కప్పు గోధుమ పిండికి మనకి 1 కప్పు కరగబెట్టుకున్న బెల్లం అనేది పడుతుంది. వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులో మనకి దోసల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. దానికోసమని నేను వాటర్ యూస్ చేసి కలుపుకుంటున్నాను. మనము పాలతో కూడా కలుపుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండికి మనము 1 కప్పు పాలు అనేవి పోసుకొని రిమైనింగ్ వాటర్తో కలుపుకుంటే సూపర్గా ఉంటాయండి. ఈ గోధుమ పిండి అనేది మనం వాటర్ పోయంగానే లమ్స్ లాగా ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అవ్వకుండా మనం బాగా కలుపుకోవాలి. స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మన స్పూన్ ఉంటుంది కదండి, వెనక భాగం నుంచి ఒత్తుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని. ఈ రెసిపీ మనము పిల్లలకి కనుక పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా పెట్టచ్చు, లేదంటే మనం బాక్స్లో కూడా చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం కదండి, వాళ్ళకి కాల్షియం కూడా వస్తుంది. పిండిని మరీ పలుచగా కలుపుకోవద్దు, ఎందుకంటే పలుచగా కలుపుకుంటే మనకి లోపల అనేది ఉడకదు, మెత్తగా ఉంటుంది. అలాగే బయటేమో మాడిపోతూ ఉంటుంది. సో మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు. మనకి స్పూన్ జారే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. స్పూన్ నుంచి పిండి జారే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి.
స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి స్వీట్ కనుక సరిపోకపోతే మనం ఇలా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం యాలుక్కాయ పొడి వేసుకున్నా బాగుంటాయండి. అంటే కొంతమంది యాలుక్కాయ పొడి ఫ్లేవర్ అనేది నచ్చదు, అందుకని నేను స్పెసిఫిక్గా చెప్తున్నా. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని ఒక అరగంట లేదా గంట పాటు మనం పక్కన పెట్టుకుందాము. అప్పుడు మనకి ఈ దోశలు అనేవి బాగా వస్తాయి, స్మూత్గా వస్తాయి. ఇప్పుడు నేను పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటాను. మనకి పాన్ అనేది మందంగా ఉండాలి, పలచగా ఉంటే మాడిపోతాయండి. అడుగున మందంగా ఉన్న పాన్ తీసుకొని వేసుకోండి. మనకి నెయ్యి అనేది వేడైపోయిందండి. నెయ్యి వేడైన తర్వాత మనం ఇందులో వేసుకుందాము. దోశల గరిటె ఉంటుంది కదండి, దానిలో నుంచి ఒక గరిటె తీసుకొని పైనుంచి వేసుకోవాలండి. నేను వేసుకున్నట్టు కింద నుంచి ఇట్లా వదిలేయొద్దు. పైనుంచి వేసుకొని దాన్ని అలా లీవ్ చేసేయండి, ఏమీ స్ప్రెడ్ చేయొద్దు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కనుక మన దోశ మాడిపోతుంది, లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది, బయట ఏమో క్రంచీగా ఉంటుంది. చూడండి, మనకి అంచులు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. మనం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి హోల్స్ అనేవి పడుతుంది దోశలో. చూసారా, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. అదే మనం నానబెట్టకుండా అలాగే వేసేస్తే కనుక మనకి హోల్స్ అనేవి రావండి. అంటే మన పిండి ఫర్మెంట్ అయి ఉండదు కదా, ఇట్లా హోల్స్ వస్తేనే బాగుంటుందండి దోశ. ఇప్పుడు నేను ఇంకొక సైడు తిప్పుకుంటాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలరు. అలాగే రెండో వైపు కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. రెండో వైపు కూడా వేగిందండి. మీరు ఆయిల్ వేసి కూడా వేయించుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. నేను రెండో వైపు కూడా ఇంకొంచెం కాల్చుకుంటున్నానండి, అందుకని కాసేపు అటువైపు కూడా తిప్పి ఉంచుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. అలాగే నాకు రెండో దానికి ఈ నెయ్యే సరిపోతుందండి. ఇంకోటి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సేమ్ గరిటని పైనుంచి వేసుకోవాలండి, పైనుంచి బ్యాటర్ని వదలాలి, మనం కదపొద్దు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుందాం దీన్ని కూడా. మీరు ఇందులో కావాలంటే తరిగి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే పిస్తా పప్పులు కూడా పైన జల్లుకోవచ్చండి.
సో చూడండి మనకి దోశ హోల్స్ ఎట్లా పడుతుందో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీని తినని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రెండు వైపులా కలిపోయింది దోశ. నేను దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటాను. ఎమ్మీ ఎమ్మీ గోధుమ పిండి పాన్కేక్స్ రెడీ. సో ఫ్రెండ్స్ చూడండి ఎంతో సింపుల్గా మనకి ఈవినింగ్ స్నాక్స్ అలాగే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. దీనికి ఇంకేమైనా ప్రొసీజర్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు.